ముందుగా రైతులందరికీ నమస్కారం. అయితే మొన్న జరిగినటువంటి రైతు రుణమాఫీలో కొంతమంది రైతులకి కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే ఆ సందేహాలు నాతో చాలామంది అడిగారు. ఏంటంటే ప్రతి ఒక్కరు కొంతమంది నాకు రుణమాఫీ కాలేదు ఎందుకు అని ఒక డౌటు సంధిస్తున్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే నువ్వు 2018 నుంచి ఇప్పటి వరకు మొన్న December 9 వరకు నువ్వు ఎంతైతే అప్పు తీసుకున్నావో దాన్ని బేస్ చేసుకొని నీ రుణమాఫీ అనేది జరిగింది. 18 నుంచి ఇప్పటివరకు 1,00,000 తీసుకుని అనుకుందాం. వాళ్ళకి నెక్స్ట్ విడతలో కంపల్సరీ వాళ్ళకి రుణమాఫీ అనేది జరుగుతుంది. ఎవ్వరికి కూడా ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ నెక్స్ట్ విడతలో కంపల్సరీ వాళ్ళకు రుణమాఫీ అనేది జరుగుతుంది. కాబట్టి కొంతమంది నాది 50,000 ఉంది, నాకు రుణమాఫీ కాలేదు ఎందుకు అని అడుగుతారు. అంటే మొన్న 2018లో నువ్వు ఆల్రెడీ 80,000 నీకు మాఫీ వచ్చింది అనుకుందాం. 2018లో తీసుకున్నప్పుడు మొన్న గవర్నమెంట్లో 80,000 మాఫీ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 50,000 నీకు మాఫీ రాలేదంటున్నావు. కాబట్టి ఆ 2018 80,000 కలిపితే 1,30,000 అవుతుంది. నీకు 1,30,000 అయినప్పుడు అది నెక్స్ట్ విడతలో నీకు రుణమాఫీ అనేది జరుగుతుంది. కాబట్టి నాకు 50,000 ఉంది, నాకు 60,000 ఉంది, మాఫీ అవుతలేదని ఒక చిన్న డౌట్ పెట్టుకోకండి. నెక్స్ట్ విడతలో కంపల్సరీ మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో ధన్యవాదాలు.